కులాల మధ్య మతాల మధ్య చిచ్చుబెడుతుంది బీజేపీ ప్రభుత్వమని మంత్రి సీతక్క ఆరోపించారు. భారత రాజ్యాంగాన్ని మార్చే కుట్ర బీజేపీ మానుకోవాలని అన్నారు. అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యలు దేశ సమాజం క్షమించరానివని తెలిపారు. గ్రామాన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాలు నిర్వహించామని మంత్రి సూచించారు. అది కూడా మరి ఏ పథకమైనా వాళ్ళు ఇవ్వలేదు. ఒక్కటే ఇచ్చారంటే రైతు బంధు, గుట్టలకు ఇచ్చారు, మనకు కూడా ఇచ్చారు. ఇప్పుడు మనం కూడా వాళ్ళు ఇబ్బంది పోయినది కూడా ఎలక్షన్ల ముందు వర్షాకాలంలో ఎప్పుడో ఇవ్వాల్సింది ఇవ్వనుకుంటే మనం వచ్చిన తర్వాతనే ఇచ్చినాం. అన్నీ కూడా ఇచ్చుకుంటూ వస్తున్నాం. కానీ మన లీడర్లు యాక్టివ్గా ఉండి జనాలకు చెప్పాలి. ఇవాళ లీడర్లు ఉంటారు, ఎవరో ఒకరు మనల్ని తిడతారు, దాని మీద కనీసం స్పందనే ఉండదు. ఖండించారు, మాట్లాడరు. మరి ఇట్లా మేము కూడా అసెంబ్లీలో అవతలోడు మమ్మల్ని తిడుతుంటే లేదా మన నాయకులు తిడుతుంటే మేము కూర్చుంటారా? చూస్తాను కదా, మేము కూడా లేచి ఎప్పటికప్పుడు కౌంటర్లు ఇస్తాను. మరి ఇక మన పార్టీ అని మన సొంత వాటి కోసం చేస్తే అది ఎప్పుడు కూడా మా మైండ్ లో కూడా ఉండదు. లీడర్ అంటే గ్రామం వరకు మేము ఉంటారు, జిల్లా కాదు మీరుగా, జిల్లా వాళ్ళు ఊరికే ఉంటారు. కాబట్టి ఈరోజు మనం రేపటి నుంచి చేసేటువంటి కార్యక్రమం జిల్లా అధ్యక్షులు కానీ మండల అధ్యక్షులు ఇప్పుడు కోఆర్డినేషన్ చేసుకొని గద్దెలు ఎన్ని ఊర్లలో ఉన్నాయి, గద్దెలు లేని ఊర్లలో ఇమ్మీడియట్లీ మనం గద్దెలు కూడా కట్టుకోవాలి.